చూడక నమ్మిన వారు ధన్యులు. యోహాను సువార్త 20వ అధ్యాయము 29వ వచనం. కళ్ళకు కనిపించేవి మనల్ని ఎంత బలంగా ఆకర్షిస్తూ ఉంటాయి. అందుకే కనిపించని విషయాలపై మనసు లగ్నం చేయమని దేవుడు పదే పదే హెచ్చరిస్తున్నాడు. పేతురుకి సముద్రం మీద నడవాలని ఉంటే నడవాలి, ఈత కొట్టాలని అనిపిస్తే ఈత కొట్టాలి. రెండు పనులు ఒకేసారి చేయడం కుదరదు. పక్షి ఎగరదలుచుకుంటే చెట్లు కంచెలు అడ్డు లేకుండా చూసుకోవాలి. వీటికి పైగా ఎగరాలి. దాని రెక్కల మీద దానికి నమ్మకం ఉండాలి. అలా కాకుండా ఎందుకైనా మంచిదన్నట్టు నేలకి దగ్గరగా ఎగిరితే అది ఎగరడమే కాదు. అబ్రహాముకు తన స్వశక్తి మీద నమ్మకం పోయేదాకా దేవుడు ఆగాడు. తన శరీరంతో తానేమీ చెయ్యలేనని, కేవలం దేవుని మాట మీదే ఆధారపడాలని అబ్రహాము గ్రహించి తన నుండి దృష్టి మరల్చుకొని దేవుని మీద నమ్మకం ఉంచాడు. వాగ్దానం చేసిన వాడు దాన్ని నెరవేర్చడానికి సమర్థుడని అతడు విశ్వసించాడు. దేవుడు మనకు బోధించాలని ప్రయత్నిస్తున్నది ఈ విషయాన్నే. ప్రోత్సాహాన్నిచ్చే పరిస్థితులేవీ లేకుండా ఉన్నప్పుడే మనం ఆయన మాటను నమ్మాలి. ఆ పైన తన వాగ్దానాన్ని ప్రత్యక్షంగా నెరవేర్చి ఆయన మన విశ్వాసాన్ని గౌరవిస్తాడు. తన మాట నిజమని ఆయన నిరూపించాలని నమ్మబోయే ముందు కంటికి కనిపించాలని అనలేదు నేను. ఆయన అన్న మాట చాలు, సత్యవాక్షీలుడైన ఆయన మాటపైనే నిలిచి ఉన్నాను.